ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దావీదు రచించిన ఈ కీర్తన దావీదు ప్రార్థనలకు జవాబు దొరికిన సమయంలో రచించిన కీర్తన. మనోభీష్టము అంటే హృదయంలోని కోరికలు. ఒక దైవజనుడు తన ప్రసంగంలో ఇలా అంటాడు, క్రైస్తవులకు కోరికలు ఉండవచ్చా అని. అంటే ఉండవచ్చు, కానీ ఆ కోరిక దేవుని చిత్తంలోనిది, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి అని. దేవుని నామానికి అవమానం తెచ్చిపెట్టే దేనినైనా మనం విడిచిపెట్టాలి. దేవుని చిత్తంలో అడిగిన ప్రతి కోరికను దేవుడు సఫలం చేస్తాడు. నీ జీవితానికి సంబంధించి ఏదైనా సరే, అది వివాహం కావచ్చు, పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏదైనా ఆయన చిత్తంలో ఆయన నామంలో అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో అడిగిన ప్రతి అవసరత రేపటి రోజున దేవుని సన్నిధిలో స్తుతిగా మార్చే దేవుడు మన దేవుడు. ఇంకా దేవుడు మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరిస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! మానక అంగీకరించడం అంటే నా ప్రార్థనలను ఆయన వినకుండా ఉండలేడు. మన సమస్యలు అయినా లేదా ఆనందాలైనా ఎవరితోనైనా షేర్ చేస్తే ఎంతసేపు వింటారు? కొద్దిసేపటికి చెప్పిందే చెప్తావు, ఎన్నిసార్లు చెప్తావు, నాకు అర్థమైంది అంటారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాడు. నువ్వెన్నిసార్లు చెప్పు ఆయన వింటాడు, ఎన్ని అవసరతలు చెప్పు ఆయన అంగీకరిస్తాడు. నిన్ననే కదా దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. వివాహం కొద్ది కాలం తర్వాత అడుగుదాము, వెంటనే మేలులు చేయమంటే ఏం బాగుంటుంది అని అస్సలు అనుకోవాల్సిన అవసరతే మనకి లేదు. వెంటనే అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. మన ప్రార్థన ఆలకించి మన హృదయ ఆశలు తీర్చి మన ప్రార్థనను మానక అంగీకరించే దేవుడు మన దేవుడు. దేవుని మాటకు వ్యతిరేకంగా వెళ్ళి తప్పుడు నిర్ణయాల వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళైనా సరే, దేవునికి లోబడి ఆయన తట్టు తిరిగితే, ఆయనకు మనవి చేస్తే ఆయన వారి ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, వారి సమస్యల నుంచి వారిని విడిపిస్తాడు. దేవునికి విధేయులుగా జీవిద్దాము. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. దేవుని దీవెనలను పొందుకుందాము. ఆమెన్.